1వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని, ఒక దోషుడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో, ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం, అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. తులారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8 అనగా ఖర్చు 8 రూపాయలు చూపిస్తుంది, నికర ఆదాయం కేవలం 2 రూపాయలే ఉంది. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6 రూపాయలు అదనమైన ఖర్చులు ఉన్నాయి అంటే వాటికి తగ్గట్టుగా సమయాన్ని, ధనాన్ని వాడుకోగలగాలి, దుర్వినియోగాన్ని ఆపుకోగలగాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గొప్పలకి వెళ్ళారా అప్పుల పాలైపోవడం, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. మీ చేతులతో ఎవరైతే సహాయం పొందారో, మీరు నా అనుకొని మీరు ఎవరైతే మీ వ్యక్తిగత విషయాలు ఎవరైతే పంచుకుంటూ ఉంటారో వాళ్ళే మీకు శత్రువులవడం, ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా మీ యొక్క చుట్టూ అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని ముసుగు వేసుకొని మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి, మిమ్మల్ని సమాజంలో అవమానపరచడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్యం పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన కారణం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారి యొక్క సలహాలు, వైద్య సేవలను తీసుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఉగాది పండుగ వరకు చివరి సున్నా కారణం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇచ్చారా, తీరవు, తెచ్చుకున్నారా, స్టేషన్లు, గొడవలు, అలాగనే కోర్టు సమస్యలు, శత్రువులు మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు, స్థిరాస్తులు కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీకు సకాలంలో ధనం అందబోతుంది గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు ఆందోళన చెందకుండా జ్ఞానం, సమయం, ఆధ్యాత్మికత మీరు ఏర్పరచుకోవడం వలన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు,
సినిమా రంగం వారు, సంపూర్ణమైన వ్యవసాయ సోదరిమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకోవడం వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం, జయం, లాభం జరగాలని కాళభైరవ స్వామి వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి.